ఈ రాబోయే 25వ తేదీ శనివారం నాడు వచ్చే తొలి ఏకాదశి అత్యంత శక్తివంతమైనది. దీనినే దేవసేని ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచే ఒక అద్భుతమైన మార్పు ఈ సృష్టిలో జరగబోతోంది. మీరు వినే ఉంటారు, ఈ ఏకాదశి నుంచి రాబోయే 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళతారని. అవును, సరిగ్గా ఈ శనివారం రోజున ప్రారంభమయ్యే ఈ కాలాన్ని చాతుర్మాస్యం అంటారు. ఈ 4 నెలలు మన జీవితంలో ఎంతో కీలకం. మనం చేసే చిన్న చిన్న పనులు కూడా ఈ సమయంలో 100 రెట్లు ఫలితాన్ని ఇస్తాయి. అలాగే మనం చేసే కొన్ని పొరపాట్లు రాబోయే 4 నెలల పాటు మన ఇంటికి దరిద్రాన్ని, అశుభాన్ని తీసుకువస్తాయి. అసలు యోగనిద్ర అంటే ఏమిటి? విష్ణుమూర్తి నిజంగానే నిద్రపోతారా? ఒకసారి ఆలోచించండి. లోకాలను నడిపించే భగవంతుడు నిద్రపోతే సృష్టి ఎలా నడుస్తుంది? ఇక్కడ నిద్ర అంటే మనం రోజూ పోయే నిద్ర కాదు. యోగనిద్ర అంటే ఒక అత్యున్నతమైన ధ్యాన స్థితి. విశ్వం మొత్తం ఒక బ్యాలెన్స్ కోసం, రాబోయే కాలానికి అవసరమైన శక్తిని కూడగట్టుకోవడానికి చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ ఇది. ఈ సమయంలో విష్ణువు పాలకడలిలో శేషతల్పం మీద శయనించి ఉంటారు. సృష్టి బాధ్యత అంతా లయకారుడైన పరమశివుడి చేతుల్లోకి వెళుతుంది. ఇది కేవలం పురాణాల్లో చెప్పిన మాట మాత్రమే కాదు. దీని వెనుక ఒక అద్భుతమైన సైన్స్ కూడా దాగి ఉంది. ఆధునిక కాలంలో మనం గమనిస్తే సరిగ్గా ఏకాదశి నుంచే వాతావరణంలో పెను మార్పులు వస్తాయి. వర్షాకాలం మొదలై చలికాలం వైపుగా భూమి తన వాతావరణాన్ని మార్చుకుంటుంది. ఈ వాతావరణ మార్పుల వల్ల మనుషుల శరీరంలో జీర్ణశక్తి మందగిస్తుంది, రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అందుకే ఈ 4 నెలల పాటు మన శరీరానికి, మనస్సుకు విశ్రాంతిని ఇస్తూ ఆధ్యాత్మిక చింతన వైపు మళ్లాలని మన పెద్దలు చాతుర్మాస్య దీక్షను ప్రవేశపెట్టారు. మన ఆలోచనలు, మన జీవనశైలి ఎలా ఉండాలి అనేదానికి ఈ 4 నెలలు ఒక పరీక్ష లాంటివి. బయట వాతావరణం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు మన లోపలి ప్రపంచం ప్రశాంతంగా ఉండాలి అనేదే యాచారం వెనుక ఉన్న అసలైన ఉద్దేశం. కాని దురదృష్టవశాత్తు మనలో చాలామందికి ఈ రోజు యొక్క అసలైన విశిష్టత తెలియదు. 25వ తేదీన వచ్చే ఏకాదశి రోజున తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఏడాదికి ఒక్కసారే వచ్చే ఈ దేవసేని ఏకాదశి రోజున చేసే 5 తప్పులు మన జీవితం మీద, ముఖ్యంగా మన ఆర్థిక పరిస్థితి మీద చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. లక్ష్మీదేవి ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో, ఎక్కడైతే నియమనిష్టలు ఉంటాయో అక్కడే స్థిరంగా ఉంటుంది. విష్ణువు యోగనిద్రలో ఉన్నప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం మనం పొందాలంటే మనం చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. మీలో ఎంతమందికి తొలి ఏకాదశి రోజున ఇంట్లో ప్రత్యేకంగా దీపారాధన చేసి ఉపవాసం ఉండే అలవాటు ఉంది? మీ ప్రాంతంలో ఈ పండుగను ఎలా జరుపుకుంటారు అనేది కింద కామెంట్స్ లో పంచుకోండి. ఎందుకంటే ఒక్కో ఊరిలో ఒక్కో అద్భుతమైన ఆచారం ఉంటుంది. పురాణ గ్రంథాలను పరిశీలిస్తే క్షీరసాగర మథనం తర్వాత అమృతం పంచిన ఘట్టం, ఆ తర్వాత వచ్చే పరిణామాలన్నీ ఈ కాలచక్రంతో ముడిపడి ఉంటాయి అని చెబుతారు. విష్ణువు యోగనిద్రలోకి వెళ్లడం అంటే భూమి మీద ఆధ్యాత్మిక శక్తి చాలా సూక్ష్మంగా మారిపోవడం అని అర్థం. ఈ సూక్ష్మమైన శక్తిని గ్రహించగలిగితే అసాధ్యం అనుకున్న పనులు కూడా సుసాధ్యం అవుతాయి. అందుకే ఈ రోజున తీసుకునే నిర్ణయాలు రాబోయే 4 నెలల పాటు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. గత కొన్ని రోజులుగా మీకు ఏవైనా పనులు ఆగిపోయి ఉన్నాయా? ఎంత కష్టపడినా సరైన ఫలితం రావడం లేదా? అయితే 25వ తేదీ మీకు ఒక గొప్ప అవకాశం. ఈ రోజు నుంచి మీరు మీ జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు. ఆగిపోయిన పనులన్నీ వాటంతటా అవే నెరవేరుతాయి. కానీ నేను పదే పదే చెబుతున్నట్లు 5 తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు. ఈ దేవసేని ఏకాదశికి ఒక ప్రత్యేకమైన కథ కూడా మన పెద్దలు చెబుతూ ఉంటారు. ప్రాచీన కాలంలో మాంధాత అనే ఒక గొప్ప రాజు ఉండేవాడు. ఆయన రాజ్యంలో ప్రజలంతా ఎంతో సుఖ సంతోషాలతో ఉండేవారు. కాని
ఒకసారి వరుసగా 3 సంవత్సరాల పాటు వానలు పడలేదు. రాజ్యంలో కరువు కాటకాలు తాండవించాయి. ప్రజలు ఆకలితో అల్లాడిపోయారు. అప్పుడు ఆ రాజు అడవుల్లోకి వెళ్లి అంగీరస మహామునిని కలుసుకున్నాడు. తన ప్రజల కష్టాలను ఎలా తీర్చాలి అని అడిగాడు. దానికి ఆ మహాముని, రాజా, ఈ ఆషాఢ మాస శుక్ల పక్షంలో వచ్చే దేవసేని ఏకాదశి నాడు నువ్వు నీ ప్రజలతో కలిసి భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించు అని దారి చూపాడు. ఆ ముని చెప్పినట్లుగానే రాజు మరియు ప్రజలంతా ఈ ఏకాదశి నాడు నియమనిష్టలతో పూజ చేశారు. ఆ వ్రత ప్రభావం వల్ల వెంటనే కుంభవృష్టిగా వానలు పడ్డాయి. రాజ్యం మళ్లీ సుభిక్షంగా మారింది. ఈ కథను బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే, మన జీవితంలో ఎదురయ్యే ఎన్నో కష్టాలకు, ఆర్థిక సమస్యలకు ఏకాదశి రోజున చేసే ఆరాధన ఒక గొప్ప పరిష్కారం చూపుతుంది. తరతరాలుగా వస్తున్న ఈ పౌరాణిక కథలు కేవలం ప్రాచీన నమ్మకాలు మాత్రమే కావచ్చు, కాని వాటి వెనుక ఉన్న ఆంతర్యం మాత్రం మనకు మనోధైర్యాన్ని, కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేస్తే అద్భుతాలు జరుగుతాయని ఈ సాంప్రదాయాలు మనకు నేర్పుతాయి. ఈ రాబోయే శనివారం మీరు ఉదయాన్నే లేచి మీ ఇష్టదైవాన్ని తలచుకుని ఒక చిన్న సంకల్పం తీసుకోండి. పెద్ద పెద్ద పూజలు చేయకపోయినా పర్వాలేదు. మీ మనసును ఎంత స్వచ్ఛంగా ఉంచుకుంటారు అనేది ముఖ్యం. ఈ 4 నెలలు పరమశివుడు భూమండలాన్ని పాలిస్తాడు కాబట్టి విష్ణువుతో పాటు శివుడి ఆరాధన కూడా ఎంతో ముఖ్యం. ఈ 2 శక్తులు కలిసే ఈ అపురూపమైన సమయం కోసం ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. మనం చేయకూడని 5 తప్పుల్లో మొదటి తప్పు మన వంటగదిలో మన ఆహారపు అలవాట్లతో ముడిపడి ఉంది. ఏకాదశి అనగానే చాలా మందికి గుర్తొచ్చేది ఉపవాసం. కాని ఉపవాసం పేరుతో ఈ రోజు చేసే ఒక చిన్న పొరపాటు లక్ష్మీదేవికి విపరీతమైన కోపాన్ని తెప్పిస్తుంది. ఇంట్లో వంట చేసేటప్పుడు లేదా తినేటప్పుడు ఈ నియమం పాటించకపోతే పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది. అసలు ఆ మొదటి తప్పు ఏమిటో, దేవుడికి నైవేద్యం పెట్టే విషయంలో మనం ఎక్కడ పొరపడుతున్నామో తెలుసుకుందాం. చాలామంది తొలి ఏకాదశి రోజున ఎంతో భక్తిగా ఉపవాసం ఉంటారు. ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండటం, మనసును మరియు శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుకుని భగవంతుని నామస్మరణలో గడపటం. కాని ఆధునిక కాలంలో ఉపవాసం అనే పదానికి అర్థం పూర్తిగా మారిపోయింది. కొందరు బరువు తగ్గే డైటింగ్ లాగా దీన్ని చేస్తున్నారు. మరికొందరు ఏమీ తినకుండా కడుపు మార్చుకుని విపరీతమైన కోపంతో, చిరాకుతో ఇంట్లో వాళ్ల మీద అరుస్తూ ఉంటారు. ఏకాదశి నాడు చేసే అతిపెద్ద మొదటి తప్పు ఇదే. మీరు అన్నం మానేసి ఉపవాసం ఉన్నప్పటికీ మీ మనసులో కోపం ఉంటే ఆ ఉపవాసానికి ఎలాంటి ఫలితం దక్కదు. పైగా మీ చిరాకు వల్ల ఇంట్లో ఒక నెగటివ్ వాతావరణం ఏర్పడుతుంది. లక్ష్మీదేవికి కలహాలు జరిగే ఇల్లు అంటే అస్సలు ఇష్టముండదు. విష్ణువు యోగనిద్రకు వెళ్లే ఈ పవిత్రమైన రోజున ఇంట్లో అరుపులు ఉంటే రాబోయే 4 నెలలు ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తప్పవు. అందుకే ఈ రోజు మీరు శారీరకంగా ఎంత శక్తిగా ఉన్నారో అంతే ఉపవాసం చేయండి. పండ్లు, పాలు తీసుకుని ప్రశాంతంగా ఉండండి. ఇక వంటగదిలో చేసే మరో ప్రధానమైన పొరపాటు బియ్యం వాడటం. ఏకాదశి నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ బియ్యం లేదా అన్నం వండకూడదు, తినకూడదు అని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. దీని వెనుక ఒక పురాతన విశ్వాసం ఉంది. సృష్టిలోని పాపాలన్నీ ఏకాదశి నాడు అన్నంలో నిక్షిప్తమై ఉంటాయని బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడని ఒక నమ్మకం. ఈ పౌరాణిక నమ్మకం వెనుక ఒక గొప్ప ఆరోగ్య రహస్యం కూడా దాగ ఉంది. వాతావరణం మారుతున్న ఈ సమయంలో అరుగుదల మందగిస్తుంది. అందుకే జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి ఇవ్వడానికి అన్నం తినకూడదు అని మన పూర్వీకులు చెప్పారు. ఆధునిక సైన్స్ కూడా వారానికి ఒకరోజు జీర్ణాశయానికి విశ్రాంతి ఇవ్వడం దీర్ఘాయువుకు కారణమని చెబుతోంది. మరికొందరు చేసే తప్పు ఏమిటంటే, ఉపవాసం పేరుతో ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసిన బయటి పదార్థాలు లేదా నిల్వ పచ్చళ్లు తినడం. దేవుడికి నైవేద్యం పెట్టే విషయంలో కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు.
ఏకాదశి రోజున దేవుడికి పెట్టే నైవేద్యంలో ఖచ్చితంగా తులసి దళం ఉండాలి. తులసి ఆకు లేని నైవేద్యాన్ని శ్రీహరి స్వీకరించడు అని పద్మ పురాణం చెబుతోంది. మీరు ఎంత ఖరీదైన స్వీట్లు పెట్టినా సరే అందులో ఒక్క తులసి ఆకు వేయకపోతే ఆ నైవేద్యం అసంపూర్ణమే. అలాగే వంట చేసేటప్పుడు రుచి చూడటం లేదా ఉప్పు సరిపోయిందా అని చెక్ చేయడం లాంటివి అస్సలు చేయకూడదు. వంటగదిని శుభ్రం చేయకుండా నిన్నటి పాత్రలు అలాగే సింక్లో ఉంచి వంట చేయడం అనేది దరిద్రానికి ఆహ్వానం పలికినట్లే. ఒక్కసారి ఊహించుకోండి, ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసి తడి దుస్తులతో కాకుండా శుభ్రమైన ఉతికిన బట్టలు ధరించి వంటగదిలో చిన్న దీపం వెలిగించి పనులు మొదలు పెడితే ఎంత బాగుంటుందో కదా. ఆ ఇల్లంతా కమ్మటి సాంబ్రాణి సువాసనలతో నిండిపోతే అక్కడ లక్ష్మీదేవి ఎందుకు స్థిరపడదు చెప్పండి. ప్రశాంతత ఉన్న చోటే సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. కానీ హడావిడిగా చిరాకుగా పనులు చేస్తే ఆ సానుకూల వాతావరణం అంతా దెబ్బతింటుంది. ఉదయాన్నే స్నానం చేయకుండా వంటగదిలోకి అడుగుపెట్టడం అనేది ఈ రోజున చేసే ఒక మహాపాపంగా భావిస్తారు. విష్ణుమూర్తి శయనించే ఈ అద్భుత ఘట్టం ప్రారంభమయ్యే రోజున మన ఇల్లు ఒక దేవాలయంలా పవిత్రంగా ఉండాలి. ఉత్తర భారతదేశంలో అయితే ఈ రోజున ఆడవారు తమ చేతులకు గోరింటాకు పెట్టుకుని కొత్త గాజులు ధరించి ఎంతో మంగళకరంగా పూజలో కూర్చుంటారు. ఇది కేవలం అలంకారం మాత్రమే కాదు. ఇలా మంగళకరంగా ఉండటం వల్ల ఇంట్లోకి దారిద్ర్య దేవత ప్రవేశించదు అని వారి ప్రగాఢ నమ్మకం. మన దక్షిణ భారతదేశంలో కూడా పసుపు కుంకుమలతో గడపను అలంకరించి మామిడి ఆకుల తోరణాలు కట్టి పండుగ వాతావరణం తీసుకువస్తారు. ప్రాంతాలు వేరైనా ఆచరించే విధానాలు మారినా అంతిమ లక్ష్యం మాత్రం భగవంతుని అనుగ్రహం పొందడమే. ఈ రోజున మీరు కూడా మీ ఇంటి గడపను పసుపుతో అలంకరించడం మర్చిపోకండి. గడప అనేది సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. దానిని శుభ్రంగా ఉంచుకుంటే చాలు, సగం వాస్తు దోషాలు తొలగిపోతాయి. వంటగది అనేది మన ఇంటికి గుండెకాయ లాంటిది. అక్కడ ఉండే వాతావరణమే మన ఇంటి ఆరోగ్య పరిస్థితిని, ఆర్థిక పరిస్థితిని నిర్ణయిస్తుంది. ఈ ఏకాదశి నాడు మీ వంటగదిని గంగాజలంతో లేదా పసుపు నీటితో శుద్ధి చేసి ఆ తర్వాతే ఏదైనా పని మొదలుపెట్టండి. ఈ నియమాలన్నీ వినడానికి చిన్నవిగానే అనిపించవచ్చు, కాని వాటి ప్రభావం చాలా సూక్ష్మంగా మరియు లోతుగా ఉంటుంది. మన నమ్మకాలు, సంప్రదాయాలు కేవలం ఆచారాలు కాదు, అవి మన జీవన గమనాన్ని సరైన దారిలో పెట్టే దిక్సూచీలు. ఈ చిన్నపాటి మార్పులు మన జీవితంలోకి అపారమైన పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయని ఎందరో ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఒక నమ్మకంతో వీటిని ఆచరించి చూడండి. మీ ఆలోచన విధానంలో వచ్చే మార్పు మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ సానుకూల దృక్పథం మీ కష్టాల నుంచి బయటపడే మార్గాలను చూపుతుంది. చాలా మంది ఆడవారు ఉదయాన్నే లేచి ఇల్లంతా హడావిడిగా శుభ్రం చేస్తూ తమ కోసం తాము ఒక్క నిమిషం కూడా కేటాయించుకోరు. కాని ఈ రోజు అలా చేయకండి. ముందు మీరు ప్రశాంతంగా కూర్చుని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఒక 11 సార్లు జపించండి. ఆ తర్వాతే మీ దినచర్యను ప్రారంభించండి. ఇలా చేయడం వల్ల మీలో ఒక తెలియని అద్భుతమైన శక్తి ప్రవహిస్తుంది. రోజంతా ఎంత పనిచేసినా మానసిక అలసట దరిచేరదు. ఈ సమయంలో మనం తీసుకునే జాగ్రత్తలు అదృష్టానికి మార్గం వేస్తాయి. ఇదంతా మన వంటగదికి సంబంధించిన విషయం. ఈ విషయంలో మనం తీసుకునే జాగ్రత్తలు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. కాని ఇక్కడే కథ అయిపోలేదు. మనం మన దైనందిన జీవితంలో మనకు తెలియకుండానే చేసే ఇంకొక పెద్ద పొరపాటు ఉంది. ఇది మన ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీని నేరుగా తీసుకువస్తుంది. మనం రోజూ ఉదయం నిద్రలేవగానే చూసుకునే అద్దం దగ్గర, అలాగే మన పడకగదిలో చేసే ఆ రెండవ తప్పు ఏమిటో మీకు తెలుసా? ఆ చిన్న పొరపాటు వల్ల 4 నెలల పాటు మన ఇంటికి పట్టిన దరిద్రం వదలదు అంటారు. విష్ణువు యోగ నిద్రకు వెళ్లే సమయంలో మన పడకగదికి, ఆ విశ్వశక్తికి ఒక బలమైన సంబంధం ఏర్పడుతుంది. అసలు ఆ రెండవ తప్పు ఏంటి?
దానివల్ల మనకు ఎలాంటి నష్టం జరుగుతుందో తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. రెండవ అతిపెద్ద తప్పు మనం ఉదయం నిద్రలేచే విధానంలోనే ఉంది. చాలా మందికి సెలవు దొరికింది కదా అని ఉదయం 8-9 గంటల వరకు నిద్రపోయే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా ఆధునిక కాలంలో రాత్రింబవళ్లు ఫోన్లు చూస్తూ అర్ధరాత్రి దాటాక నిద్రపోవడం, పొద్దున్నే ఎప్పుడో లేవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. కాని తొలి ఏకాదశి రోజున సూర్యోదయం తర్వాత నిద్రపోవడం అనేది దరిద్రానికి మూలకారణమని వాస్తుశాస్త్రం ఘోషిస్తోంది. విష్ణువు యోగనిద్రకు ఉపక్రమించే ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానాదులు ముగించడం అత్యంత శుభకరం. అలా కాకుండా సూర్యుడు వచ్చిన తర్వాత కూడా మంచం మీద అలాగే బద్ధకంగా పడుకుంటే మన శరీరంలోని ప్రాణశక్తి పూర్తిగా క్షీణించిపోతుంది. దీనివల్ల రాబోయే 4 నెలల పాటు ఏ పని మొదలుపెట్టినా అందులో ఆటంకాలు ఎదురవుతాయి. అలాగే నిద్రలేవగానే చాలామంది చేసే ఇంకొక పని నేరుగా వెళ్లి అద్దంలో ముఖం చూసుకోవడం. వాస్తు ప్రకారం నిద్రలేవగానే అద్దం చూడటం అనేది ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీని ఆహ్వానించడమే. రాత్రంతా మన శరీరంలో పేరుకుపోయిన అలసట, ఒక విధమైన నిస్తేజం మన ముఖంలో స్పష్టంగా కనిపిస్తాయి. నిద్రలేవగానే ఆ ముఖాన్ని అద్దంలో చూసుకున్నప్పుడు ఆ నెగటివ్ వైబ్రేషన్స్ అన్నీ తిరిగి మనకే రిఫ్లెక్ట్ అవుతాయి. ముఖ్యంగా ఈ ఏకాదశి సమయంలో విశ్వంలో ఒక మార్పు జరుగుతూ ఉంటుంది. ఆ మార్పుకు అనుగుణంగా మన శరీరం సిద్ధపడాలంటే ఉదయాన్నే అద్దం చూసుకుని నిరాశపడటం కంటే దైవ స్మరణతో పాజిటివ్గా రోజును ప్రారంభించాలి. పాతకాలంలో మన తాత ముత్తాతలు ఉదయాన్నే లేచి భూతల్లికి నమస్కరించి ఆకాశం వైపు చూసి దేవుడికి దండం పెట్టుకునేవారు. ఆ చిన్న పనిలో ఎంతో గొప్ప సైన్స్ దాగా ఉంది. ప్రకృతికి మనిషికి మధ్య ఉన్న ఆ అనుబంధం ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. కనీసం ఈ చాతుర్మాస్య సమయంలోనైనా మనం ఆ పాత అలవాట్లను మళ్లీ తిరిగి తెచ్చుకుంటే మనకు అంతా మంచే జరుగుతుంది. తొలి ఏకాదశి లాంటి పవిత్రమైన రోజున ఉదయాన్నే లేచి మన 2 అరచేతులను చూసుకుని కరదర్శనం చేసుకోవాలి. మన చేతుల్లోనే లక్ష్మి, సరస్వతి, గౌరీ దేవుళ్ళు కొలువై ఉంటారు. చేతులను చూసుకుని దేవుడిని తలచుకున్న తర్వాతే కాలు కింద పెట్టాలి. అంతేకాకుండా నిద్రలేచిన వెంటనే మంచం మీద దుప్పట్లు, దిండ్లు ఎక్కడివక్కడ చిందరవందరగా వదిలేసి వెళ్లిపోవడం లక్ష్మీదేవికి అస్సలు ఇష్టముండదు. మన పడకగది ఎంత శుభ్రంగా ఉంటే మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన మనసులోనే మంచి ఆలోచనలు పుడతాయి. ఈ రోజుల్లో మనకు సమయం దొరకడం లేదు అంటూ పడకగదిని అస్తవ్యస్తంగా ఉంచేస్తారు. బట్టలు ఒకవైపు, పుస్తకాలు ఒకవైపు విసిరేస్తారు. ఇదంతా ఆధునిక జీవనశైలి తెచ్చిన మార్పు కావచ్చు. కాని ఒక్కసారి ఆలోచించండి, బయట ప్రపంచంలో ఎంత ఒత్తిడి ఉన్నా మనం ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునే ప్రదేశం మన పడకగదే కదా. ఆ గదిలో చిరాకు ఉంటే మన నిద్ర ఎలా ప్రశాంతంగా ఉంటుంది? అందుకే ఏకాదశి రోజున ఉదయాన్నే మీ పడకగదిని శుభ్రం చేసుకోండి. కిటికీలు తెరిచి స్వచ్ఛమైన గాలి, వెలుతురు ఇంట్లోకి వచ్చేలా చేయండి. సూర్యకిరణాలు నేరుగా ఇంట్లోకి పడినప్పుడు అప్పటి వరకు ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా పటాపంచలైపోతుంది. ఈ చిన్న అలవాటు మీ జీవితంలో అద్భుతమైన మార్పును తీసుకువస్తుంది. పడకగదిలో నెగటివ్ ఎనర్జీ తొలగపోతే భార్యాభర్తల మధ్య ఉన్న అకారణమైన గొడవలు దానంతటా అవే సర్దుకుంటాయి. ఇక ఈ ఏకాదశి రోజున చేసే 3వ పొరపాటు ఆర్థిక లావాదేవీలకు సంబంధించింది. మనలో చాలా మందికి ఎదుటివాళ్లు కష్టాల్లో ఉన్నారంటే సాయం చేసే గుణం ఉంటుంది. అది చాలా మంచి విషయమే. కాని ఈ దేవసేని ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బును అప్పుగా ఇవ్వడం కాని ఇతరుల నుంచి అప్పుగా తీసుకోవడం కాని చేయకూడదు. డబ్బు అనేది లక్ష్మీ స్వరూపం. ఈ రోజున మీరు మీ చేతులతో డబ్బును వేరే వాళ్లకి ఇస్తే మీ ఇంటి నుంచి లక్ష్మీదేవిని మీరే స్వయంగా సాగనంపినట్లు అవుతుంది అని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. ముఖ్యంగా సాయంత్రం వేళ అంటే సంధ్యా సమయంలో ఇంటి నుంచి ₹1 కూడా బయటకు వెళ్లకూడదు. పాలు, పెరుగు లాంటి తెలుపు రంగు వస్తువులను కూడా ఈ రోజు సాయంత్రం పూట ఇతరులకు దానంగా ఇవ్వకూడదు.
మీరు ఒకవేళ తెలియక ఈ తప్పు చేస్తే మీరు ఇచ్చిన డబ్బు తిరిగి రావడం చాలా కష్టం అవుతుంది. అలాగే రాబోయే 4 నెలల పాటు మీ ఇంట్లో ఊహించని ఖర్చులు వచ్చి పడతాయి. అయితే ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదు. పొరపాటున ఎప్పుడైనా ఇలాంటి తప్పులు చేసి ఉంటే ఇకపై అలాంటివి జరగకుండా జాగ్రత్త పడండి చాలు. దేవుడు ఎప్పుడూ మనల్ని శిక్షించడానికి ఎదురుచూడడు. మన ప్రవర్తనను సరిదిద్దుకునే అవకాశాన్ని ఇస్తాడు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే సూర్యోదయానికి ముందే లేదా మరుసటి రోజున ఇవ్వడం మంచిది. ఈ చిన్న జాగ్రత్త పాటించడం వల్ల మీ కష్టార్జితం వృధా కాకుండా ఉంటుంది. మీ ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది. లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే మన సంపాదనలో నిజాయితీ ఉండాలి. అలాగే దాన్ని ఖర్చు పెట్టే విధానంలో ఒక క్రమశిక్షణ ఉండాలి. డబ్బు ఇవ్వకూడదు అని తెలుసుకున్నాం కదా, మరి ఈ రోజున పశుపక్ష్యాదులకు ఏదైనా పెట్టవచ్చా అన్న సందేహం మీకు రావచ్చు. ఖచ్చితంగా పెట్టాలి. తొలి ఏకాదశి రోజున ఆవుకు అరటిపండ్లు లేదా పచ్చగడ్డి తినిపించడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది. మన ఇంటి చుట్టుపక్కల ఉండే మూగజీవాలకు నీళ్లు, ధాన్యం పెట్టడం ఒక గొప్ప పరిహారం. వీటి వల్ల మన పూర్వజన్మ కర్మలు ఏమైనా ఉంటే అవి తొలగిపోయి ఇంట్లోకి సుఖ సంతోషాలు వస్తాయి. ఇదంతా నమ్మకం మరియు మానవత్వం కలగలిపిన ఒక అందమైన సంప్రదాయం. మూగజీవాలకు సాయం చేయడం వల్ల కలిగే ఆనందం 1000 దేవుళ్లను దర్శించుకున్నంత పుణ్యంతో సమానం. మీరు కూడా ఈ శనివారం నాడు మీ ఇంటి బాల్కనీలోనో లేదా మిద్దెపైనో పక్షుల కోసం గుప్పెడు గింజలు, ఒక గిన్నెలో నీళ్లు పెట్టి చూడండి. ఆ పక్షులు వచ్చి ఆనందంగా ఆ గింజలు తింటుంటే మీ మనసుకు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో మీరే గమనిస్తారు. అలాగే పేదవారికి ఆహారం దానం చేయడం కూడా ఈ రోజున చాలా విశేషం. డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు, కానీ ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేస్తే సాక్షాత్తు అన్నపూర్ణాదేవికి సేవ చేసినట్లే. మీరు దానం చేసే ఆ గుప్పెడు అన్నం వాళ్ల కడుపు నింపడమే కాకుండా వాళ్ల గుండెల్లోంచి వచ్చే దీవెన మీ కుటుంబాన్ని 100 కాలాల పాటు చల్లగా చూసుకుంటుంది. అయితే పక్షులకు గింజలు పెట్టే విషయంలో ఒక చిన్న నియమం ఉంది. ఎప్పుడు కూడా శుభ్రంగా కడిగిన పాత్రలోనే వీటికి ఆహారం లేదా నీరు ఉంచాలి. పగిలిపోయిన పాత్రల్లో వాడి పారేసిన డబ్బాల్లో పెట్టడం మంచిది కాదు. సరే, వంటగది గురించి, పడక గది గురించి, డబ్బు లావాదేవీల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 4వ అతిపెద్ద తప్పు గురించి మాట్లాడుకుందాం. ఇది మన మాటలకు, మన నోటి నుంచి వచ్చే పదాలకు సంబంధించినది. ఏకాదశి అనగానే ఉపవాసం గుర్తుకొస్తుంది అని ఇందాకే అనుకున్నాం. ఉపవాసం అంటే కేవలం కడుపు మార్చుకోవడం కాదు, మాటలను కూడా అదుపులో పెట్టుకోవాలి. ఈ పవిత్రమైన రోజున మన నోటి నుంచి వచ్చే ప్రతి అక్షరం అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది. అందుకే పెద్దలు ఏకాదశి నాడు ఎవరిని పరుష పదజాలంతో దూషించకూడదు అని పదే పదే చెబుతుంటారు. కాని మనలో చాలామందికి కోపం వస్తే ఎదుటివారిని ఏమంటున్నామో కూడా తెలియదు. అబద్ధాలు ఆడటం, చాడీలు చెప్పడం, ఇతరుల మీద అసూయ పడటం లాంటివి ఈ రోజున చేస్తే ఆ పాపం జీవితాంతం వెంటాడుతుంది. మనం మాట్లాడే మాటలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఒకసారి నోరు జారితే మళ్లీ వెనక్కి తీసుకోలేము. ఈ చాతుర్మాస్య సమయంలో మన మనస్సు కూడా చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. మనం ఎవరినైనా ఒక మాట అంటే అది వాళ్ల మనసును ఎంతగానో గాయపరుస్తుంది. ఆ గాయం వల్ల వచ్చే నెగటివ్ ఎనర్జీ నేరుగా మన ఇంటికే చేరుతుంది. మనస్తత్వ శాస్త్రం ప్రకారం కూడా మనం కోపంతో మాట్లాడేటప్పుడు మన శరీరంలో కొన్ని రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. అవి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఆధ్యాత్మికంగా చూసినా, సైంటిఫిక్ గా చూసినా ఎవరిపైనా పరుషంగా అరవడం అనేది మనకే నష్టం చేకూరుస్తుంది. ఇంట్లో ఆడవారిని, పిల్లలను లేదా పెద్దవారిని అనరాని మాటలు అంటే ఆ ఇంట్లో ఎప్పుడూ అశాంతి తాండవిస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం మన మాటల్లోని వైబ్రేషన్స్ ఇంటి గోడలకు అంటుకుంటాయి. అందుకే ఏకాదశి నాడు ఇంట్లో ఎప్పుడూ దేవుడి పాటలు, మంత్రాలు వినిపిస్తూ ఉండాలి అంటారు.
ప్రాచీన ఋషులు కూడా మౌన వ్రతానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. మౌనంగా ఉండటం వల్ల మనలోని అంతర్గత శక్తి పెరుగుతుంది. ఎవరైతే తక్కువగా మాట్లాడి ఎక్కువగా వింటారో వాళ్లకు లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది అని ఒక నానుడి ఉంది. ఈ తొలి ఏకాదశి నాడు కనీసం 1 గంట పాటైనా మౌనంగా ఉండి భగవంతుని నామాన్ని మనసులో స్మరించుకోండి. మీ ఇంటి చుట్టూ ఒక పాజిటివ్ ఆరా ఏర్పడుతుంది. బయట వ్యక్తులతో అనవసరమైన చర్చలు, గొడవలు పెట్టుకోకండి. మీరు ఆఫీస్కు వెళ్లినా సరే లేదా వ్యాపార స్థలంలో ఉన్నా సరే మీ పనేదో మీరు చూసుకోండి. వేరే వాళ్ల వ్యవహారాల్లో తలదూర్చడం వల్ల మీరు లేనిపోని కష్టాలను కొనితెచ్చుకున్నట్లు అవుతుంది. మన ఆలోచనలు, మాటలు ఎంత స్వచ్ఛంగా ఉంటే మన చుట్టూ ఉన్న వాతావరణం అంత పవిత్రంగా ఉంటుంది. ఈ రోజున మీరు ఉద్దేశపూర్వకంగా లేదా కోపంలో చేసే చిన్న పొరపాటు మీ కుటుంబం మొత్తాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. మాటల ద్వారా ఏర్పడే కర్మబంధం నుంచి బయటపడటం అంత సులభం కాదు. ముఖ్యంగా ఏకాదశి నాడు ముఖం చూసుకుని మాట్లాడే తీరు, వాడే కొన్ని ప్రత్యేకమైన పదాలు దరిద్రానికి దారితీస్తాయని పెద్దలు హెచ్చరిస్తున్నారు. అసలు మన నోటి నుంచి వచ్చే ఏ మాటలు మనల్ని నాశనం చేస్తాయి? ఈ ఒక్కరోజు ఆ పదాలు వాడకుండా ఉంటే మన ఇంటికి ఎలాంటి లాభం కలుగుతుందో తెలిస్తే మీ కళ్ళు తెరుచుకుంటాయి. మన పెద్దలు ఒక ఆసక్తికరమైన మాట చెబుతుంటారు. మన ఇంట్లో ఎప్పుడూ తథాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారని. మనం ఏది మాట్లాడితే దానికి వాళ్లు తథాస్తు అంటే ఆ మాటే మన జీవితంలో నిజమవుతుందని ఒక ప్రగాఢమైన నమ్మకం. ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి నాడు విష్ణువు యోగనిద్రకు ఉపక్రమించే ఈ అత్యంత శక్తివంతమైన సమయంలో ప్రకృతిలోని శక్తులన్నీ చాలా చురుకుగా పనిచేస్తాయి. ఆ పవిత్రమైన సమయంలో మనం మన నోటి నుంచి నా కర్మ కాలిపోయింది, నా బతుకు ఇంతే, నాకు ఏ రోజు అదృష్టం రాదు, నా దగ్గర చిల్లిగవ్వలేదు, ఇలాంటి నెగటివ్ మాటలు అస్సలు మాట్లాడకూడదు. చాలామందికి తమకు తెలియకుండానే ప్రతి చిన్న విషయానికి విసుక్కోవడం, తమను తాము తక్కువ చేసుకుని మాట్లాడటం ఒక రోజువారీ అలవాటుగా మారిపోతుంది. కాని ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెబుతోందంటే మీరు ఏది పదే పదే అంటారో ఆ విశ్వం అదే మీకు బహుమతిగా ఇస్తుందట. దీన్నే ఆధునిక మనస్తత్వ శాస్త్రంలో లా ఆఫ్ అట్రాక్షన్ అని పిలుస్తున్నారు. మన ఆలోచనలకు, మాటలకు ఉన్న శక్తిని సైన్స్ కూడా ఈరోజు పూర్తిగా అంగీకరిస్తోంది. ముఖ్యంగా డబ్బుల విషయంలో మీ దగ్గర నిజంగానే డబ్బులు లేకపోయినా సరే ఎవరైనా అడిగినప్పుడు లేవు అని ఖరాఖండిగా చెప్పకుండా రేపు ఇస్తాను లేదా తర్వాత చూద్దాం అని సానుకూలంగా సమాధానం చెప్పాలి. ఒకవేళ మీరు వ్యాపారస్తులు అయితే మీ వ్యాపారం ఎలా ఉంది అని ఎవరైనా అడిగితే ఏముందండి అంతా నష్టాలే అని ఎప్పుడూ ఏడవకూడదు. భగవంతుని దయ వల్ల బాగానే జరుగుతోంది అని చిరునవ్వుతో చెప్పాలి. లక్ష్మీదేవి పేరు ఎప్పుడూ శుభప్రదంగా ఉండాలి కాని లేమిని సూచించేలా ఉండకూడదు. ఈ దేవసేని ఏకాదశి రోజున మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఒక అద్భుతమైన మంత్రంలా పనిచేయాలి. మనసులో ఎంత బాధ ఉన్నా, ఎంత ఆర్థిక ఒత్తిడి ఉన్నా సరే ఒక్కసారి భగవంతుని మీద భారం వేసి అన్నీ సర్దుకుంటాయి అనే నమ్మకంతో ధైర్యంగా మాట్లాడండి. ఆ ధైర్యమే మిమ్మల్ని ఆ కష్టాల నుంచి సులభంగా బయటపడేస్తుంది. మీరు ధైర్యంగా అడుగు వేస్తే మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ దానంతటా అదే పారిపోతుంది. అలాగే ఇంట్లో పిల్లల్ని తిట్టేటప్పుడు దరిద్రుడా, శనిగ్రహం లాంటోడా లాంటి పదాలు వాడటం ఎంత మహాపాపమో మీకు తెలుసా? మీ పిల్లలు మీ బంగారు భవిష్యత్తు. వాళ్లను ఎప్పుడూ శుభప్రదమైన మాటలతోనే ప్రేమగా పెలవాలి. కోపంలో వాడే ఈ అపవిత్రమైన పదాలు వాళ్ల భవిష్యత్తు మీద, అలాగే మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మీద చాలా చెడు ప్రభావాన్ని చూపుతాయి. మన దక్షిణ భారతదేశంలో పల్లెటూళ్లలో ఇప్పటికీ పెద్దవాళ్లు పిల్లలను తిట్టేటప్పుడు కూడా దీవించినట్లే కోపగించుకుంటారు. అదే తరతరాలుగా వస్తున్న ఒక గొప్ప సంస్కారం. ఏకాదశి రోజున మీరు ఒక కఠినమైన నియమం పెట్టుకోండి. మీ నోటి నుంచి కేవలం పాజిటివ్ మాటలు మాత్రమే రావాలి. ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగట్టినా సరే
ప్రశాంతమైన చిరునవ్వుతో ఊరుకోండి కాని అనవసరమైన వాగ్వాదానికి దిగకండి. మీ మౌనమే వాళ్లకు అతిపెద్ద సమాధానం అవుతుంది. ఇలా ఒక్కరోజు మీ మాటలను మీరు అదుపులో పెట్టుకోగలిగితే అద్భుతమైన క్రమశిక్షణ మీకు రాబోయే 4 నెలలు ఒక బలమైన రక్షాకవచంలా పనిచేస్తుంది. ఇదంతా మన దైనందిన జీవితంలో మనకు తెలియకుండా అప్రయత్నంగా చేసే పొరపాట్ల గురించి. ఇకపోతే ఏకాదశి నాడు చేయకూడని 5వ తప్పు మరియు అత్యంత ప్రమాదకరమైన తప్పు ఒకటుంది. ఇది సంధ్యా సమయంలో అంటే సూర్యుడు అస్తమించే పవిత్ర వేళలో చేసే ఒక భయంకరమైన పొరపాటు. పగలంతా మీరు ఎంత నిష్టగా వ్రతం ఆచరించినా లేదా పూజ చేసినా సరే, ఈ సాయంత్రం వేళ ఈ చిన్న తప్పు చేస్తే విష్ణుమూర్తి ఆగ్రహానికి గురికాక తప్పదు. 5వ తప్పు మన ఇంటి గడపకు, పవిత్రమైన తులసి కోటకు సంబంధించినది. పగలు శివుడు, రాత్రి విష్ణువు పాలిస్తారు అనేది మన పెద్దల నానుడి. మరి పగలు రాత్రి కలిసే ఈ సంధ్యా సమయంలో సృష్టిలో ఎలాంటి సూక్ష్మమైన మార్పులు జరుగుతాయో తెలిస్తే మీరు ఆ సమయంలో ఆ పొరపాటును ఎప్పటికీ పొరపాటున కూడా చేయరు. సంధ్యా సమయం అనేది ఏకాదశి నాడే కాదు, ప్రతిరోజు అత్యంత పవిత్రమైనది. కాని తొలి ఏకాదశి రోజున ఈ సమయానికి 100 రెట్ల విశిష్టమైన ప్రాముఖ్యత ఉంటుంది. వాతావరణంలో పగటిపూట ఉండే తీవ్రమైన వేడి తగ్గపోయి రాత్రిపూట ఉండే ప్రశాంతమైన చల్లదనం ప్రవేశించే ఈ సమయం ఒక అద్భుతమైన ట్రాన్సిషన్ పీరియడ్. ఆధునిక సైన్స్ ప్రకారం ఈ సమయంలో మనిషి మెదడులోని పీనియల్ గ్రంథి చాలా చురుకుగా ఉండి మన ఆలోచనలను క్రమబద్ధీకరిస్తుంది. అందుకే ఏకాగ్రతతో ధ్యానం చేయడానికి ఇది అత్యుత్తమ సమయం అని యోగులు చెబుతారు. కాని సరిగ్గా ఇదే సమయంలోనే దేవతలు, గంధర్వులు, పితృదేవతలు భూమి మీద సంచరిస్తూ మనల్ని గమనిస్తారని ఒక నమ్మకం. ఆ సమయంలో మన ఇల్లు చీకటిగా ఉండటం లేదా గడప దగ్గర ఎవరైనా కూర్చోవడం అనేది దరిద్రానికి మొట్టమొదటి సంకేతం. చాలామంది సాయంత్రం కాగానే గడప మీద కూర్చుని పనికిరాని ముచ్చట్లు పెడుతూ ఉంటారు లేదా కాళ్లు ఆడిస్తూ కూర్చుంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం గడప అనేది మహాలక్ష్మి నివాస స్థానం. ఆ గడప మీద కూర్చోవడం లేదా దానిమీద కాలు పెట్టి నిలబడటం వల్ల లక్ష్మీదేవిని మనం స్వయంగా అవమానించినట్లే అవుతుంది. మరోవైపు తులసి కోట దగ్గర సాయంత్రం వేళ చాలామంది చేసే మరో పెద్ద పొరపాటు దీపం పెట్టకపోవడం. ఏకాదశి నాడు తులసి మొక్కకు ఎంత ప్రాముఖ్యత ఉందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తులసి సాక్షాత్తు సిరి సంపదలను ఇచ్చే లక్ష్మీదేవి స్వరూపం. అలాంటి తులసి కోట దగ్గర సాయంత్రం చీకటి పడిన తర్వాత కూడా కనీసం ఒక చిన్న దీపం వెలిగించకపోతే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఎలా స్థిరంగా ఉంటాయి? అయితే దీపం పెట్టేటప్పుడు కూడా ఒక పక్కా నియమం ఉంది. తులసి కోట దగ్గర ఎప్పుడూ ఆవు నెయ్యితో లేదా స్వచ్ఛమైన నువ్వుల నూనెతో మాత్రమే దీపం వెలిగించాలి. ఇంట్లో వాడే వంట నూనెలు లేదా బజారులో దొరికే కల్తీ నూనెలు వాడటం మహాపాపం. అలాగే తులసి కోట దగ్గర దీపం పెట్టిన తర్వాత అక్కడ చెప్పులు వదిలేయడం లేదా చెత్తాచెదారం ఉంచడం లాంటివి చేస్తే ఆ ఏకాదశి వ్రతం చేసిన పుణ్యం అంతా మట్టిపాలు అవుతుంది. మన ఇంటి పరిసరాలను ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మన మనస్సు కూడా అంత స్వచ్ఛంగా ఉంటుంది. సంధ్యా సమయంలో ఇంట్లో ఎవరూ నిద్రపోకూడదు, అకారణంగా ఏడవకూడదు, తలస్నానం చేసి జుట్టు వెరబోసుకుని ఉండకూడదు. ఈ నియమాలు ఈనాటివి కావు. మన ప్రాచీన ఋషులు మన మంచి కోసం ఎప్పుడో చెప్పారు. ఈ సమయంలో మన ఇంట్లో విష్ణు సహస్రనామం కాని లలితా సహస్రనామం కాని భక్తి శ్రద్ధలతో వినిపించాలి. ఒకవేళ మీకు సంస్కృతం చదవడం రాకపోతే కనీసం మీ సెల్ ఫోన్లో అయినా ప్లే చేసి పెట్టుకోండి. ఆ పవిత్రమైన మంత్రాల ధ్వని మన ఇంటి వాతావరణంలో దాగి ఉన్న నెగటివ్ ఎనర్జీని పూర్తిగా పారద్రోలుతుంది. మీరు మీ జీవితంలో గమనించి ఉంటారు, కొన్నిసార్లు మనకు ఏ కారణం లేకుండానే ఇంట్లో భయంగా లేదా తీవ్రమైన ఉద్రిక్తంగా అనిపిస్తుంది. దానికి ప్రధాన కారణం మన ఇంట్లో పేరుకుపోయిన నెగటివ్ వైబ్రేషన్స్. ఈ ఏకాదశి రోజున దీపారాధన చేసి కమ్మటి సాంబ్రాణి ధూపం వేస్తే ఆ నెగటివ్ ఎనర్జీ మొత్తం క్షణాల్లో మాయమైపోతుంది.
మంచి సుగంధ భరితమైన ధూపం వేసినప్పుడు మన నాడీ వ్యవస్థ కూడా వెంటనే ప్రశాంతపడుతుంది. అదొక అద్భుతమైన మానసిక థెరపీ లాగా పనిచేస్తుంది. ఈ భయం ఆధారిత విషయాలన్నీ మిమ్మల్ని ఆందోళనకు గురిచేయడానికి కాదు, కేవలం మన జీవితాన్ని ఒక క్రమశిక్షణలో పెట్టుకోవడానికి మాత్రమే. ఒక పాజిటివ్ దృక్పథంతో దేవుడిని ఆరాధిస్తే ఖచ్చితంగా అన్ని శుభాలే జరుగుతాయి. చూశారా, మన ప్రాచీన ఆచారాల్లో ఎంత గొప్ప సైన్స్ మరియు జీవన విధానం దాగి ఉందో. మనం చేయకూడని 5 ప్రధాన తప్పుల గురించి వివరంగా తెలుసుకున్నాం కదా. వంటగదిలో బియ్యం వాడకూడదు, ఉదయం నిద్రలేవగానే అద్దం చూడకూడదు, ఎవరికీ సాయంత్రం అప్పు ఇవ్వకూడదు, నోటి నుంచి నెగటివ్ మాటలు రాకూడదు, అలాగే సంధ్యా సమయంలో గడప మీద కూర్చోకూడదు. కాని ఈ నియమాలన్నీ తూచా తప్పకుండా పాటించినా సరే, ఈ తొలి ఏకాదశి రోజున ఖచ్చితంగా చేయాల్సిన ఒక విశేషమైన పని ఉంది. ఆ పని చేయకపోతే మీరు ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని గుడుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం ఆశించిన స్థాయిలో ఉండదు. అది విష్ణువు యోగనిద్ర సమయంలో ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైనది మరియు మన పూర్వజన్మ పాపాలను పటాపంచలు చేసే అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రక్రియ. అసలు ఆ పని ఏంటి? దాన్ని ఈ శనివారం నాడు ఏ సమయంలో ఎలా సరైన పద్ధతిలో చేయాలి? అది చేస్తే మన జీవితంలో వచ్చే ఆ మహా అద్భుతం ఏమిటో తెలిస్తే మీరు ఈరోజే ఆ పనిని ఆచరించడం మొదలు పెడతారు. ఆ విశేషమైన పని మరేదో కాదు, చాతుర్మాస్య సంకల్పం తీసుకోవడం. ఈ ఒక్క మాట వినగానే ఇదేదో స్వామీజీలు, సన్యాసులు చేసే పెద్ద వ్రతమని పెరబడకండి. సంకల్పం అనేది ఒక సాధారణ గృహస్థుడు తన జీవితాన్ని మార్చుకోవడానికి విశ్వంతో చేసుకునే ఒక అత్యంత శక్తివంతమైన ఒప్పందం. విష్ణువు యోగనిద్రకు వెళ్లే ఈ తొలి ఏకాదశి నాడు మనం తీసుకునే ఏ చిన్న సంకల్పమైనా సరే 100% నెరవేరి తీరుతుంది అని మన ప్రాచీన గ్రంథాలు రోషిస్తున్నాయి. ఆధునిక కాలంలో దీనినే సైకాలజిస్టులు సెల్ఫ్ కమిట్మెంట్ లేదా ఒక లక్ష్య నిర్దేశం అని పిలుస్తున్నారు. ఈ 4 నెలల పాటు ఏదైనా ఒక మంచి పనిని క్రమం తప్పకుండా చేయడం, లేదా మనలో ఉన్న ఒక చెడు అలవాటును శాశ్వతంగా వదిలేయడం ఈ సంకల్పం యొక్క ముఖ్య ఉద్దేశం. పూర్వకాలంలో మునులు మరియు సాధువులు ఈ 4 నెలలు ఒకే చోటు ఉండి తీవ్రమైన తపస్సు చేసేవారు. బయట వర్షాలు, వాతావరణ మార్పుల వల్ల ప్రయాణాలు చేయడం కష్టం కాబట్టి ఆ సమయాన్ని పూర్తిగా భగవంతుని ధ్యానానికి కేటాయించేవారు. మరి ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం తిరగక తప్పదు కదా. అందుకే మన జీవనశైలికి తగ్గట్టుగా మనం ఒక మానసిక సంకల్పాన్ని తీసుకోవాలి. ఉదాహరణకు, ఈ 4 నెలల పాటు నేను ఎవరి మీద కోపపడను, లేదా రోజూ కనీసం 10 నిమిషాలు దేవుడి నామాన్ని జపిస్తాను, లేదా వారానికి ఒకరోజు నా చేతుల మీదుగా అన్నదానం చేస్తాను లాంటి ఒక సానుకూలమైన నిర్ణయాన్ని తీసుకోవాలి. ఈ నిర్ణయం వినడానికి చాలా చిన్నదిగా అనిపించినా దీని వెనుక ఒక గొప్ప సైకలాజికల్ ట్రిక్ దాగి ఉంది. మనం ఒక నియమాన్ని పెట్టుకుని దాన్ని క్రమం తప్పకుండా పాటిస్తున్నప్పుడు మన మెదడులో ఒక అద్భుతమైన రసాయన చర్య జరుగుతుంది. మనపై మనకు విపరీతమైన నమ్మకం ఏర్పడుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎవరికైతే అపారమైన ఆత్మవిశ్వాసం మరియు క్రమశిక్షణ ఉంటాయో వాళ్ల దగ్గర లక్ష్మీదేవి స్థిరంగా కొలువై ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం. మీ సంపాదన పెరగాలన్నా, వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోవాలన్నా ముందుగా మీలో ఒక దృఢమైన సంకల్ప బలం ఉండాలి. ఆ బలాన్ని ప్రసాదించే పవిత్రమైన రోజే ఈ తొలి ఏకాదశి. మరి ఈ సంకల్పాన్ని ఎలా తీసుకోవాలి? దీనికి ఏమైనా ప్రత్యేకమైన పూజలు చేయాలా అంటే అస్సలు అవసరం లేదు. ఈ శనివారం ఉదయం కాని లేదా సాయంత్రం కాని మీరు స్నానం ముగించిన తర్వాత ప్రశాంతంగా మీ దేవుడి మందిరం ముందు కూర్చోండి. ఒక చిన్న రాగి లేదా ఇత్తడి గిన్నెలో కొద్దిగా నీళ్లు తీసుకుని పక్కన పెట్టుకోండి. ఆవు నెయ్యితో 2 వత్తులు వేసి ఒక దీపం వెలిగించండి. ఇప్పుడు మీ కుడి చేతిలో కొద్దిగా అక్షతలు, ఒక చిన్న పువ్వు పట్టుకోండి. కళ్ళు మూసుకుని మీ ఇష్టదైవాన్ని మనసారా ప్రార్థించండి. ఆ తర్వాత మీరు తీసుకోబోయే సంకల్పాన్ని మీ మనసులో స్పష్టంగా 3 సార్లు అనుకోండి.
ఆ సంకల్పం పూర్తయ్యే వరకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడమని భగవంతుడిని వేడుకోండి. చివరగా మీ చేతిలో ఉన్న అక్షతలను, ఆ పువ్వును దేవుడి పటాల ముందు వదిలేసి ఒక చుక్క నీటిని గిన్నెలో నుంచి నేలమీద వదలండి. అంతే, మీ సంకల్పం ఆ విశ్వశక్తితో అనుసంధానం అయిపోయింది. ఇలా చేయడం వల్ల మీ చుట్టూ ఒక అదృశ్యమైన రక్షాకవచం ఏర్పడుతుంది. ఈ 4 నెలల కాలంలో మీరు ఎప్పుడైనా మీ నియమాన్ని ఉల్లంఘించాలి అని అనిపించినా వెంటనే ఆ దైవిక శక్తి మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది. మీకు తెలియకుండానే మీలో ఒక గొప్ప మార్పు మొదలవుతుంది. మనసును అదుపులో పెట్టుకోవడం కన్నా గొప్ప విజయం మరొకటి లేదు. ఇలాంటి చిన్న చిన్న ఆధ్యాత్మిక సాధనలు మన జీవితంలోకి ఊహించని అదృష్టాన్ని తీసుకువస్తాయి. ఈ 4 నెలలు ఎవరైతే అబద్ధాలు ఆడకుండా, ఇతరులకు హాని చేయకుండా ఒక నియమబద్ధమైన జీవితం గడుపుతారో వాళ్ల ఇంట్లో సిరి సంపదలకు ఎప్పటికీ లోటు ఉండదని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించాడు అని మహాభారతంలో ఒక ప్రస్తావన ఉంది. దీనితో పాటు ఏకాదశి రోజున ఖచ్చితంగా చదవాల్సిన లేదా వినాల్సిన ఒక అద్భుతమైన స్తోత్రం ఉంది. అదే విష్ణు సహస్రనామ స్తోత్రం. విష్ణువు యోగనిద్రకు వెళ్లే ఈ సమయంలో ఆయన 1000 నామాలను స్మరించడం వల్ల మన శరీరంలోని నాడులన్నీ ఉత్తేజితం అవుతాయి. ఆ మంత్రాల ధ్వని తరంగాలు మన ఇంటి మూలమూలల్లోకి ప్రవేశించి అక్కడ పేరుకుపోయిన దరిద్రాన్ని, ప్రతికూల శక్తులను సమూలంగా నాశనం చేస్తాయి. మీకు చదవడం రాకపోతే ఇందాక చెప్పినట్లు ఫోన్లో అయినా పెట్టుకుని వినండి. ఆ సమయంలో ఇల్లంతా గుగ్గలం లేదా మంచి నాణ్యమైన సాంబ్రాణి పొగ వేయండి. ఆ ధూపం వల్ల గాలి శుభ్రపడుతుంది. అలాగే ఇంట్లోకి ఏవైనా అనారోగ్యాలు ప్రవేశించకుండా క్రిమిసంహారకంగా కూడా పనిచేస్తుంది. సైన్స్ మరియు ఆధ్యాత్మికత కలగలిపిన అద్భుతమైన మన భారతీయ ఆచారాలను అర్థం చేసుకుని పాటిస్తే మనకు అంతా శుభమే జరుగుతుంది. ఇంతకీ విష్ణుమూర్తి 4 నెలలు యోగనిద్రలోకి వెళతాడు అని అందరూ చెబుతారు కదా, దానికి అసలు కారణమేంటో మీకు తెలుసా? ఆయన నిజంగానే పాలకడలిలో నిద్రపోతాడా, లేదా దీని వెనుక ఇంకేదైనా రహస్యముందా అని ఎప్పుడైనా ఆలోచించారా? పురాణాల్లో దీనికి ఒక అద్భుతమైన కథ ఉంది. విష్ణువు ఈ 4 నెలలు వైకుంఠంలో ఉండడు అని, ఆయన పాతాళ లోకానికి వెళ్లి అక్కడ ఒక మహాభక్తుడికి కాపలాగా ఉంటాడు అని ఒక రహస్య కథ ప్రచారంలో ఉంది. సాక్షాత్తు భగవంతుడే తన భక్తుడి కోసం ద్వారపాలకుడిగా మారిన అద్భుత ఘట్టమేంటి? ఆ సమయంలో లక్ష్మీదేవి తన భర్తను వెతుక్కుంటూ వెళ్లి ఏం చేసింది అనే విషయం మనందరికీ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఆ కథలో ఉన్న ఒక గొప్ప సత్యం మనం జీవితంలో ఎలా ఉండాలో నేర్పుతుంది. పురాణాల్లో ఎంతో విశేషంగా చెప్పుకునే వామనావతారం ఘట్టం ఇక్కడే ముడిపడి ఉంది. బలి చక్రవర్తి ఒక రాక్షస రాజు అయినప్పటికీ దానధర్మాల్లో ఆయనకు సాటి వచ్చేవాళ్లు ముల్లోకాల్లో ఎవరూ లేరు. ఆయన చేస్తున్న యాగానికి వామనుడి రూపంలో వచ్చిన విష్ణుమూర్తి 3 అడుగుల నేల అడిగాడు అని మనందరికీ తెలుసు. 2 అడుగులతో ఆకాశాన్ని మరియు భూమిని కొలిచిన స్వామి 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని అడిగినప్పుడు ఏమాత్రం వెనుకాడకుండా తన శిరస్సును వంచి అహంకారాన్ని పూర్తిగా పక్కన పెట్టాడు ఆ మహారాజు. బలి తలమీద అడుగుపెట్టి పాతాళానికి తొక్కిన తర్వాత ఆయన భక్తికి మెచ్చి విష్ణువు ఒక వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ మహాభక్తుడు, స్వామి నాకెలాంటి సంపదలు వద్దు, నువ్వు ఎప్పుడూ నా కళ్ళెదుటే ఉంటూ నా రాజ్యానికి కాపలాగా ఉండాలి అని కోరుకున్నాడు. భక్తుడి కోరికను కాదనలేని దయానిధి అయిన విష్ణుమూర్తి ఆ పాతాళ లోకంలో బలి చక్రవర్తికి ద్వారపాలకుడిగా మారిపోయాడు. ఇదంతా వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవికి తెలిసింది. తన భర్తను వెనక్కి తీసుకురావడానికి ఆమె ఒక అద్భుతమైన ప్రణాళిక వేసింది. ఒక సామాన్య స్త్రీ రూపంలో పాతాళానికి వెళ్లి బలి చక్రవర్తి చేతికి రక్షాబంధనం కట్టింది. అన్నా నాకు కానుకగా నా భర్తను తిరిగి ఇచ్చేయి అని అడిగింది. ఇచ్చిన మాటకు కట్టుబడే బలి చక్రవర్తి వెంటనే విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్లమని ప్రార్థించాడు. కాని భక్తుడికి ఇచ్చిన వరం కూడా నెరవేరాలి కదా. అందుకే ఏడాదిలో ఈ 4 నెలల పాటు పాతాళంలో ఉండి బలి చక్రవర్తికి కాపలాగా ఉంటానని, మిగతా సమయం వైకుంఠంలో ఉంటానని విష్ణువు వరం ఇచ్చాడు. ఆ 4 నెలలే ఈ చాతుర్మాస్య కాలం. ఈ
ఈ పౌరాణిక భాగం నమ్మకం మరియు మన పవిత్ర సాంప్రదాయం ఆధారంగా తరతరాలుగా మనకు అందించబడింది. ఈ కథ ఆధారంగా ఏర్పడిన నమ్మకాలు మనకు ఒక అద్భుతమైన జీవిత సత్యాన్ని బోధిస్తాయి. బలి చక్రవర్తి దగ్గర అపారమైన సంపద ఉన్న చివరకు తనలో ఉన్న నేను అనే అహంకారాన్ని భగవంతుని పాదాల చెంత వదిలేశాడు. ఆధునిక కాలంలో మనలో చాలా మందికి కొంచెం డబ్బు రాగానే లేదా చిన్న పదవి రాగానే విపరీతమైన గర్వం వచ్చేస్తుంది. ఎదుటివారిని చాలా చులకనగా చూస్తారు. కాని ఎంత సంపాదించినా అది శాశ్వతం కాదని వినయం ఉన్న చోటే విజయం నిలబడుతుంది అని ఈ కథ మనకు గుర్తుచేస్తుంది. అహంకారం ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలబడదు. అందుకే ఈ చాతుర్మాస్య సమయంలో మనలో ఉన్న అహంకారాన్ని పూర్తిగా వదిలేయాలి. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్న 5 తప్పులు కూడా ఈ అహంకారం మరియు నిర్లక్ష్యం నుంచే పుడతాయి. ఉదయాన్నే లేవకపోవడం, నోటికొచ్చినట్లు మాట్లాడటం, అప్పులు ఇవ్వడం ఇవన్నీ మనలోని క్రమశిక్షణ రాహిత్యాన్ని సూచిస్తాయి. విష్ణువు యోగనిద్రలో ఉన్న ఈ 4 నెలలు సృష్టిని నడిపించే బాధ్యత లయకారుడైన పరమశివుడి మీద ఉంటుంది అని ముందే చెప్పుకున్నాం కదా. శివుడు చాలా భోళాశంకరుడు కాని కోపం వస్తే 3వ కన్ను తెరుస్తాడు. శివుడికి అత్యంత ఇష్టమైనది బిల్వదళం. ఈ శనివారం నాడు మీరు విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజ చేసిన తర్వాత దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్లి కనీసం 3 మారేడు దళాలతో శివలింగాన్ని అభిషేకించండి. ఈ 2 శక్తుల కలయిక వల్ల మీ మనసులోని అనవసరమైన భయాలు, ఆందోళనలు తొలగిపోతాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ పూజలు లేదా ఉపవాసాలు చేస్తే మనకు ఉన్న తీవ్రమైన శారీరక వ్యాధులు రాత్రికి రాత్రే అద్భుతంగా నయమైపోతాయి అని నేను చెప్పడం లేదు. ఆధ్యాత్మిక పరిహారాలు అనేవి మనకు మనోధైర్యాన్ని ఇస్తాయి. కష్టాలను ఎదుర్కొనే అపారమైన శక్తిని ప్రసాదిస్తాయి. అంతే తప్ప అవే మందులు కావు. వైద్యుడి సలహాతో పాటు ఆధ్యాత్మిక చింతన తోడైతే మన జీవనశైలి చాలా వేగంగా మెరుగుపడుతుంది. వర్షాకాలం మొదలయ్యే ఈ సమయంలో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల మన శరీరంలో జీర్ణశక్తి మందగిస్తుంది. అందుకే మన పూర్వీకులు ఈ చాతుర్మాస్య సమయంలో కొన్ని ప్రత్యేకమైన ఆహార నియమాలను, వ్రతాలను ఏర్పాటు చేశారు. వారానికి ఒకసారి ఇలా ఏకాదశి నాడు సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల శరీరం లోపల పేరుకుపోయిన మలినాలు బయటకు పోతాయి. ఇది పూర్తిగా శాస్త్రీయంగా సైతం అంగీకరించబడిన సత్యం. శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనసు కూడా ఎంతో చురుకుగా ఉంటుంది. మనసు చురుకుగా ఉన్నప్పుడే వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ మనం సరైన నిర్ణయాలు తీసుకోగలం. ఇలా ఒకదానికొకటి ఎంత అద్భుతంగా అనుసంధానం అయి ఉన్నాయో గమనించారా? ప్రతి పండుగ వెనుక, ప్రతి ఆచారం వెనుక మనల్ని శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంచే ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. కేవలం గుడ్డిగా ఆచరించడం కాకుండా ఆచారాల వెనుక ఉన్న అసలైన అర్థాన్ని తెలుసుకున్నప్పుడు మనకు దేవుడి మీద మరింత భక్తి పెరుగుతుంది. ఈ శనివారం నాటి తొలి ఏకాదశి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మన జీవితాన్ని ఒక కొత్త దారిలో ప్రారంభించడానికి ఒక అద్భుతమైన అవకాశం. మన దక్షిణ భారతదేశంలో ఈ దేవసేని ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటే, ఉత్తర భారతదేశంలో పండరీపురంలో వికలుడికి అత్యంత వైభవంగా ఉత్సవాలు చేస్తారు. లక్షలాది మంది భక్తులు కాలినడకన పండరీపురానికి చేరుకుని ఆ పాండురంగడిని దర్శించుకుంటారు. ప్రాంతాలు వేరైనా, పండుగను పిలిచే పేర్లు వేరైనా, ఆచరించే ఉద్దేశం మాత్రం ఒక్కటే: భగవంతుని మీద అపారమైన విశ్వాసం ఉంచడం. ఈ 4 నెలల కాలంలో మహారాష్ట్రలో వార్కరీ సంప్రదాయం పాటిస్తూ ప్రతిరోజూ భజనలు చేసుకుంటూ అత్యంత సాదాసీదా జీవితం గడుపుతారు. ఆ భక్తి భావం చూస్తే మనకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మన దగ్గర కూడా గోదావరి మరియు కృష్ణా నదుల తీరంలో ఉన్న పుణ్యక్షేత్రాల్లో ఈ రోజున ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. నదీ స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడం ఎంతో విశేషం. ఇప్పటివరకు మనం ఏకాదశి నాడు చేయకూడని పనులు, చదవాల్సిన స్తోత్రాలు, తీసుకోవాల్సిన సంకల్పం గురించి ఎంతో వివరంగా తెలుసుకున్నాం. అయితే ఇదంతా ఇంటి వాతావరణాన్ని స్వచ్ఛంగా ఉంచుకునే ఒక విధానం మాత్రమే. అసలు మన జాతకంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను నివారించుకోవడానికి
మన వాస్తు శాస్త్రంలో ఒక అద్భుతమైన పరిహారం ఉంది. ఇది ఈ శనివారం సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం దగ్గర ఒక చిన్న వస్తువుతో చేయాల్సిన ఒక సులువైన క్రియ. ఈ క్రియ కోసం మీరు ₹1000 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీ వంటగదిలో ఉండే ఒక ₹2 వస్తువు సరిపోతుంది. ఆ వస్తువుకు ఉన్న శక్తి మీ ఇంటికి ఉన్న దిష్టిని పూర్తిగా తొలగిస్తుంది అని పండితులు చెబుతుంటారు. వ్యాపారం సరిగ్గా సాగకపోయినా, ఇంట్లో పిల్లలు తరచూ అనారోగ్యం పాలవుతున్నా, లేదా మీరు ఏ పని మొదలుపెట్టినా మధ్యలో ఆగిపోతున్నా, ఈ పరిహారం ఒక గొప్ప నమ్మకాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే ఇంట్లో ఉన్న ప్రతికూల వాతావరణం పోతుందో అప్పుడే పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఆ పాజిటివ్ ఎనర్జీనే మనం లక్ష్మీ కటాక్షం అంటాము. అసలు మన వంటగదిలో ఉండే ఆ చిన్న వస్తువు ఏమిటి? దానితో శనివారం సాయంత్రం దిష్టి ఎలా తీయాలి, ఆ తర్వాత దాన్ని ఎక్కడ పారేయాలి అనే విషయాలు తెలుసుకుంటే మీరు ఎంతో ఆశ్చర్యపోతారు. ఆ వాస్తు రహస్యం వెనుక ఉన్న సైన్స్ ఏమిటో తెలిస్తే మీరు ఇప్పటికిప్పుడే ఆ వస్తువును మీ వంటింట్లో వెతుక్కుంటారు. ఆ వస్తువు మరేదో కాదు, మన ఇంట్లో రోజూ వాడే ఆవాలు. చాలా మందికి ఆవాలు కేవలం తెరగమోతకు మాత్రమే పనికొస్తాయని తెలుసు. కాని వాస్తుశాస్త్రం మరియు తంత్రశాస్త్రం ప్రకారం ఆవాలు ఒక అద్భుతమైన నెగటివ్ ఎనర్జీ శోషకాలు. మన ఇంట్లో ఉండే ప్రతికూల శక్తిని ఆవాలు చాలా వేగంగా గ్రహిస్తాయి. ముఖ్యంగా తొలి ఏకాదశి లాంటి పవిత్రమైన రోజున గాలిలో ఉండే శక్తి చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఈ సమయంలో మన ఇంట్లో ఏదైనా దుష్టశక్తి ఉంటే అది మన కంటికి కనిపించదు, కానీ మనకు కలిగే చిన్న చిన్న ఆటంకాలను బట్టి మనం గుర్తించవచ్చు. మీరు ఏ పని మొదలుపెట్టినా అకస్మాత్తుగా ఆగిపోవడం, ఇంట్లో వాళ్ల మధ్య అకారణంగా గొడవలు జరగడం, లక్ష్మీదేవి కటాక్షం లేకపోవడం అంటే మీ ఇంటికి ఏదో తెలియని దిష్టి తగిలిందని అర్థం. ఈ శనివారం సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే ముందు ఒక గుప్పెడు ఆవాలు తీసుకోండి. వాటిని ఒక చిన్న ఇనుప పాత్రలో వేసి మీ ఇంటి గడప నుంచి మొదలుపెట్టి ప్రతి గదిలోనూ ఆవాలను త్రిప్పండి. తిప్పేటప్పుడు ఏ మంత్రం చదవాల్సిన అవసరం లేదు. కేవలం మనసులో మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా పోవాలి అని బలంగా కోరుకోండి. ఇలా చేసిన తర్వాత ఆవాలను తీసుకువెళ్లి ఇంటి బయట ఒక చిన్న మట్టి ప్రమిదలో వేసి ఆవు నెయ్యి పోసి వెలిగించండి. ఆవాలు కాలుతున్నప్పుడు వచ్చే వాసన మన నాడీ వ్యవస్థను ఎంతగానో శాంతపరుస్తుంది. గాలిలో ఉండే బ్యాక్టీరియాను కూడా చంపుతుంది. ఇది కేవలం మూఢనమ్మకం కాదు. పాతకాలంలో మన పెద్దలు ఇళ్లను శుభ్రం చేయడానికి వాడే ఒక అద్భుతమైన పద్ధతి. ఆవాల పొగ వల్ల ఇంట్లో ఉండే చిన్న చిన్న పురుగులు కూడా నశిస్తాయి. ఆ విధంగా మన ఆరోగ్యం కూడా కాపాడబడుతుంది. ఇక రెండవ పరిహారం, మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర చేయాల్సిన పని. ఏకాదశి నాడు ఉదయాన్నే మీ ఇంటి గడపను పసుపు నీటితో కడిగా పసుపు కుంకుమలతో అలంకరించండి. గడప మీద ఒక చిన్న స్వస్తిక్ గుర్తును పసుపుతో రాయండి. స్వస్తిక్ అంటేనే శుభానికి సంకేతం. అది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానించే ఒక అద్భుతమైన వాస్తు యంత్రం. ఈ చిన్న పని చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి సులభంగా లోపలికి ప్రవేశిస్తుంది. గడప ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. కనీసం ఒక చిన్న దీపం గడప దగ్గర వెలిగించాలి. దీనివల్ల మన ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. అయితే ఈ పరిహారాలు అన్ని చేసేటప్పుడు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మీరు చేసే ఆ పనుల మీద మీకు నమ్మకం ఉండాలి. దేవుడిని తలచుకుంటూ మీరు ఏది చేసినా అది 100 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. మరి ఇంత పవిత్రమైన ఏకాదశి నాడు, ఈ 4 నెలల చాతుర్మాస్య కాలంలో మనం ఇంకేమైనా ప్రత్యేకమైన ఆహార నియమాలు పాటించాలా? పైన చెప్పుకున్న అన్నం మానేయడం తప్ప ఇంకా ఏవైనా మార్పులు చేసుకోవాలా అని మీకు సందేహం రావచ్చు. ఖచ్చితంగా పాటించాలి. ఈ 4 నెలల పాటు వీలైనంత వరకు తామసిక ఆహారాన్ని, అంటే మాంసాహారాన్ని, ఎక్కువ మసాలాలు ఉన్న పదార్థాలను మానుకోవాలి. ఇవి మన మనస్సును అశాంతికి గురిచేస్తాయి. వీలైనంత వరకు పండ్లు, పాలు, తృణధాన్యాలు తీసుకుంటే మన శరీరం తేలికగా ఉంటుంది. శరీరంలో ఉండే మలినాలు బయటకు పోవడానికి కూడా ఇది ఎంతో సహాయపడుతుంది.
ఆయుర్వేదంలో కూడా ఇలాంటి ఆహార నియమాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఈ కాలంలో మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని, మన ఆలోచన సరళిని నిర్ణయిస్తుంది. కాబట్టి ఈ 4 నెలలు మీ వంటగదిని ఒక దేవాలయంలాగా చూసుకోండి. మనం చేసే ప్రతి పనిలోనూ దైవం ఉందనే భావన ఉండాలి. మనం వండే ప్రతి పదార్థంలోనూ భగవంతుని నామం స్మరిస్తూ వంట చేస్తే ఆహారం మన కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది కేవలం వంట చేయడం కాదు, ఒక రకమైన పూజ. మీరు ఈసారి ఏకాదశి వ్రతాన్ని ఒక గొప్ప సంకల్పంతో ప్రారంభించండి. అది మీ జీవితంలో ఎన్ని అద్భుతాలను తీసుకువస్తుందో మీకే అర్థమవుతుంది. పైన మనం చెప్పుకున్న నియమాలు, పరిహారాలు అన్నీ ఎంతో ఆచరణాత్మకమైనవి. ఎవరైనా సరే సులభంగా చేయగలిగినవి, ఎక్కడా కష్టమైనవి కావు. కాని వీటి ప్రభావం మాత్రం మన ఊహకు అందని విధంగా ఉంటుంది. మన సంప్రదాయాలు మనకు అందించిన యాచారాలు గాలిలో ఎగిరిపోయేవి కావు. అవి గట్టి పునాదులు కలిగినవి. నమ్మకంతో ఒక అడుగు ముందుకు వేస్తే చాలు, అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ తొలి ఏకాదశి రోజున మీరు చేయాల్సిన పూజా విధానం కూడా చాలా సింపుల్గా ఉండాలి. ఉదయాన్నే లేచి స్నానం చేసి విష్ణువును భక్తితో పూజించండి. వీలైతే శ్రీమన్నారాయణుడికి అష్టోత్తర శతనామావళిని చదవండి లేదా వినండి. ప్రసాదంగా పాలు, బెల్లం కలిపిన పానకం నివేదించండి. ఇది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యం. ఈ పానకం తీసుకోవడం వల్ల వేసవి తాపం తగ్గ శరీరం చల్లబడుతుంది. ఇలాంటి చిన్న చిన్న ఆచారాలు మన ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా దైవ అనుగ్రహాన్ని కూడా పొందేలా చేస్తాయి. ఏకాదశి నాడు చేసే దానం, ఉపవాసం, పూజ ఇవన్నీ మన కర్మలను తొలగించి పుణ్యఫలాన్ని ఇస్తాయి. మనమిందాక మాట్లాడుకున్నట్లుగా ఈ పౌరాణిక విషయాలన్నీ కేవలం నమ్మకంపై ఆధారపడి ఉన్నాయి. ఒక పాజిటివ్ దృక్పథంతో వీటిని ఆచరిస్తే మనకు అంతా మంచే జరుగుతుంది. మరి ఈ 4 నెలల పాటు విష్ణుమూర్తి శయనించి ఉన్నప్పుడు ఆయనకు నిద్ర భంగం కలగకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మన ఇంట్లో ఉండే ఏ వస్తువులను మార్చుకుంటే ఆయన అనుగ్రహం మనకు మెండుగా లభిస్తుంది? ఈ విషయాలన్నీ మనకు తెలియాలి కదా. విష్ణువు యోగనిద్రలో ఉన్నప్పుడు ఆయనకు ప్రశాంతత అంటే చాలా ఇష్టం. కాబట్టి మన ఇంట్లో ఎటువంటి కలహాలు లేకుండా చూసుకోవడమే మనం ఆయనకు చేసే అతిపెద్ద సేవ. ప్రతిరోజు మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, గడపను పసుపు కుంకుమలతో అలంకరించడం, సాయంత్రం వేరే దీపం వెలిగించడం ద్వారా మనం విష్ణుమూర్తి ఆశీస్సులను పొందవచ్చు. ఇవన్నీ చేయడం వల్ల లక్ష్మీదేవి ఎప్పుడూ మన ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది. మరిన్ని అద్భుతమైన చిట్కాలతో మరోసారి కలుసుకుందాం. ఇంతటి పవిత్రమైన రోజున మనందరికీ కలిగే ఒక చిన్న సందేహం. ఈ 4 నెలల పాటు విష్ణుమూర్తి యోగనిద్రలో ఉన్నప్పుడు మనం శుభకార్యాలు చేయకూడదని అంటారు కదా. మరి అప్పటి వరకు ఆగలేని అత్యవసరమైన పనులు ఏవైనా ఉంటే పరిస్థితి ఏంటి? మన వాస్తు మరియు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాతుర్మాస్యం అంటేనే ఒక విధమైన నిశ్చలత్వం. విష్ణువు యోగనిద్రలో ఉన్నప్పుడు భూమి మీద ఆధ్యాత్మిక శక్తి చాలా సూక్ష్మంగా ఉంటుంది. అందుకే పెద్దలు ఈ సమయంలో కొత్త ఇళ్లు కట్టడం, పెళ్లిళ్లు చేయడం, అక్షరాధ్యాసాలు చేయడం లాంటి శుభకార్యాలను వాయిదా వేయమని చెబుతారు. దీని వెనుక ఒక బలమైన ఉద్దేశం ఉంది. మనం చేసే ప్రతి శుభకార్యం విజయవంతం కావాలంటే దైవానుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. స్వామివారు యోగనిద్రలో ఉన్నప్పుడు ఆ పనులకు అవసరమైన దైవికమైన ఆశీస్సులు అందడం కొంచెం ఆలస్యం కావచ్చని ఒక నమ్మకం. కాని ఒక విషయాన్ని మర్చిపోకండి, దైవం ఎప్పుడూ మన మంచి కోరేవాడే. మీకు అత్యవసరమైన పనులు ఏవైనా ఉంటే కంగారు పడాల్సిన పనిలేదు. అత్యవసరమైన పనులు చేసేటప్పుడు వినాయకుడిని స్మరించుకుని మీ ఇష్టదైవం దగ్గర ఒక చిన్న పూజ చేసి ఈ పనిలో ఏ ఆటంకాలు రాకుండా చూడమని మనస్ఫూర్తిగా కోరుకుని పనిని మొదలు పెట్టండి. భక్తికి నియమ నిబంధనల కంటే మనసు ముఖ్యం. మీ నిబద్ధత మరియు నిజాయితీ భగవంతుడికి చేరుతాయి. ఈ 4 నెలలు మీరు సంకల్పం తీసుకున్న పనుల్లో ఎటువంటి లోపం లేకుండా చూసుకుంటే చాలు.
విష్ణువు యోగనిద్రలో ఉన్నా సరే శివుడు సృష్టిని పర్యవేక్షిస్తూనే ఉంటాడు. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. ఆందోళన చెందడం కంటే ధైర్యంగా ముందుకు సాగడం ముఖ్యమని గుర్తుంచుకోండి. మన పెద్దలు చెప్పిన యాచారాలు మనిషిని భయపెట్టడానికి కాదు, మన జీవనశైలిని క్రమబద్ధీకరించడానికి మాత్రమే. ఇక ఈ ప్రయాణంలో మీరంతా ఎంతో గొప్ప సహకారం అందిస్తున్నారు. ఈ ఛానల్ ద్వారా మనందరం ఒక మంచి సమాజాన్ని, ఒక పాజిటివ్ ఆలోచన విధానాన్ని నిర్మించుకుంటున్నాం. మీ అభిమానం, మీ సలహాలు మాకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. ఇవన్నీ కేవలం ఒక వీడియోలు కావు, మన సంప్రదాయాలను తర్వాతి తరాలకు అందించే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. ఈ ప్రయాణంలో మీరు కూడా భాగస్వాములు కావాలనుకుంటే మన ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందించవచ్చు. ఇది పూర్తిగా మీ ఇష్టపూర్వకమైన కృషి మాత్రమే. ఈ వీడియోను రూపొందించడానికి మేము పడే శ్రమను మీరు గుర్తిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ద్వారా మీ చిరు సాయం అందించండి. ప్రతి ఒక్క చిన్న సహకారం కూడా మన ఛానల్ మరింత మందికి చేరువ కావడానికి ఉపయోగపడుతుంది. ఈ తొలి ఏకాదశి నుంచి మీరు అనుకున్న ప్రతి మంచి పని విజయవంతం కావాలని, మీ కుటుంబంలో సుఖశాంతులు వెల్లివెరియాలని శ్రీమన్నారాయణుడిని కోరుకుంటున్నాను. భక్తి అంటే కేవలం ఆచారాలు కాదు, అది మీ కర్మల్లో, మీ మాటల్లో, మీ ఆలోచనల్లో ప్రతిఫలించాలి. ఈ 4 నెలలు మీ జీవితాన్ని ఒక కొత్త పుంత తొక్కించే సమయంగా మార్చుకోండి. మళ్ళీ మనం ఒక మంచి అంశంతో, ఇంకా లోతైన ఆధ్యాత్మిక విషయాలతో కలుసుకుందాం. అప్పటి వరకు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. విశ్వాసం ఎప్పుడూ మిమ్మల్ని వదిలిపెట్టదు. కష్టాలు వచ్చినా భయపడకండి. అవి మీలోని శక్తిని బయటకు తీసేందుకు వచ్చే చిన్నపాటి పరీక్షలు మాత్రమే. చిరునవ్వుతో వాటిని ఎదుర్కోండి. లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అంతా మంచే జరుగుతుంది, శుభం కలుగుతుంది.